హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోకాన్ తెలుగు. సో ఇవాళైతే మనం ఒకసారి బిట్‌కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాము. ఇవాళ ఏంటి ఇంతలాగా మార్కెట్ అయితే డౌన్‌ఫాల్ అయితే చూసాం గదా! నిన్న చెప్పిన అప్డేట్స్‌కి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌కి మ్యాచ్ ఉందా లేదా అన్నది కూడా చెక్ అయితే చేద్దాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అట్లాగే దానికి ముందు ఫస్ట్ ఎవరెవరైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. అట్లాగే గివ్ అవే గురించి కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వీడియో అని అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే మార్కెట్ ఇంత డౌన్‌ఫాల్ అయింది కదా! మంచి ఆల్ట్స్ కొంటే గనక మనం ఒక మంచి గుడ్ ప్రాఫిట్‌లో ఉండబోతున్నాము కమింగ్ మంత్స్ అన్నది. బుల్ రన్నే కాబట్టి పెద్ద రిస్క్ లేదని అయితే అనుకుంటున్నాను. ఎందుకు మార్కెట్ ఇంతలాగా డౌన్‌ఫాల్‌ని అయితే చూసింది? ఏంటి ఈ సినారియోస్ ఏంటి? వీటన్నిటి గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మనం ప్రెజెంట్ మార్కెట్‌ని చూసుకుంటే గనక గ్లోబల్లీ మనం మార్కెట్ క్యాప్‌లో 2.23 ట్రిలియన్‌లో అయితే 2.23 ట్రిలియన్‌లో అయితే ఉన్నాము. నిన్న అప్రాక్సిమేట్‌లీ 2.35 ఉన్నట్టున్నది. మనకి మార్కెట్‌లో అవుట్‌ఫ్లో మనీ అయితే చాలా బాగా పెరిగినట్టే కనిపిస్తుంది. సో బిట్‌కాయిన్ చూసుకుంటే గనక నిన్న నేను కావాలంటే ఒకసారి వీడియో అయితే చెక్‌ఔట్ అయితే చేయండి. నిన్న మనం డిస్కస్ చేస్తున్న టైంలో అప్రాక్సిమేట్‌లీ మనం ఇక్కడున్నాము. ఓకే. నేను చెప్పాను ప్రెజెంట్ ఈ జోన్ అయితే బ్రేక్ చేస్తుంది అని చెప్పి. ఎగ్జాక్ట్‌లీ బ్రేక్ చేసింది. రీటెస్ట్ చెప్పాను. రీటెస్ట్ చేసింది. డౌన్. ఓకే. ఈ జోన్‌లో ఇది అంత పెద్ద స్ట్రాంగ్ జోన్ ఏం కాదు. బట్ మెయిన్ రీజన్ ఏంటి అనంటే ఈ జోన్‌లో మనం ఇంకా ఉండడానికి సో ఎప్పుడైతే మనం 27th ఫెబ్ ఈ ఛానల్‌లోకి అయితే ఎంటర్ అయితే అయ్యామో, ఈ ఛానల్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఈ జోన్ అన్నది మనం ఇప్పటిదాకా ఎప్పుడు బ్రేక్ చేయలేదు. అంటే బిట్‌కాయిన్ ఏదైతే మూవ్ అయితే ఉందో ఈ మూవ్ అంతా ఈ జోన్‌లో మాత్రమే నడిచింది. సో అది డౌన్ అవ్వనియండి, అప్ అవ్వనియండి 74 దగ్గర నుంచి అప్రాక్సిమేట్‌లీ మనకి డౌన్ వచ్చేసరికి 56 అప్రాక్సిమేట్‌లీ. ఓకే. ఈ జోన్‌లో మాత్రమే మనమైతే ట్రేడ్ అయ్యాము. సో ఇది ఒక పెద్ద కన్సాలిడేషన్ జోన్. మనకి మీరు చూసుకోండి, ఇది ఒక చాలా పెద్ద కన్సాలిడేషన్ జోన్. మనకి నెక్స్ట్ ఏదైతే ఈ జోన్‌ని మనం క్రాస్ చేసుకొని సపోర్ట్‌ని బిల్డ్ చేసి, రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసి సపోర్ట్‌ని బిల్డ్ చేసుకొని మనం ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తామో నెక్స్ట్ ఫర్దర్‌గా ఏదైతే నెక్స్ట్ టైమ్స్‌లో బేర్ రన్ వస్తదో ఆ టైంలో ఇది ఒక పెద్ద క్రూషియల్ జోన్‌గా మారడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇంత పెద్ద కన్సాలిడేషన్ జోన్ మనకి ఇంత కన్సాలిడేషన్ ఉంది కాబట్టి అట్లాగే మూవ్ వచ్చినా గానీ చాలా పెద్ద బిగ్ మూవ్స్ రావడానికి అయితే ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. ఎందుకనంటే మనకి ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడైనా టెక్నికల్‌గా చెక్ చేయండి. మీరు కూడా అప్పుడప్పుడు సో చెక్ చేసి ఎప్పుడైనా మీకు ఎట్లా ఉంటుందంటే ఇంత కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఇట్లానే న్యూట్రల్‌గా చూపించి ఇట్లా వెళ్ళిపోతుంది మూవ్ అన్నది. చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది బయర్స్ అందరూ ఇక్కడికి వచ్చి బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఏవైతే ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ బిల్డ్ అవుతూ ఉంటాయి. సో ఇంత పెద్ద కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ అవ్వడం అన్నది ఈజీ కాదు. నా టార్గెట్ అయితే నేనైతే యూజువల్‌గా అట్లీస్ట్ ఇవాళ బ్రేక్ అవ్వకపోయినా కానీ, ఈ టర్న్‌లో బ్రేక్ అవ్వకపోయినా కానీ, మళ్ళీ ఒకవేళ ఇన్ కేస్ రీటెస్ట్ తీసుకుంటే ఇక్కడ దాకా రీటెస్ట్ తీసుకొని ఇన్ కేస్ అక్కడ మనకి సపోర్ట్ వస్తే గనక మళ్ళీ మనం పైకే వెళ్ళబోతున్నాము. ఇన్ కేస్ రాకపోతే గనక రిజెక్షన్. ఈ ఛానల్ అయితే బ్రేక్ చేసే ఛాన్సెస్ కొంచెం 80% దాకైతే నాకైతే కనిపిస్తున్నాయి. సో వన్స్ ఒకసారి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా రీటెస్ట్ తీసుకొని ఇక్కడ దాకైతే ఇక్కడతో ఎండ్ అయితే అవుతుంది. ఇంకా డౌన్‌ఫాల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడతో ఫియర్ అన్నది బిల్డ్ అవుతుంది. ఇప్పటిదాకా ఫియర్ అనేది ఎక్కడ బిల్డ్ అవ్వలేదు. సో ఈ ఫియర్ ఒక్కసారి బిల్డ్ అయిన తర్వాత ఈ జోన్‌లో కొంచెం ఒక 1-2 డేస్ అయితే క్రూషియల్‌గా సపోర్ట్ బిల్డ్ చేసుకొని ఉంటాడని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఫియర్ బిల్డ్ అయ్యి అందరూ ఎగ్జిట్స్ అవుతూ ఉంటారో అప్పటి నుంచి మనం మళ్ళీ లాంగ్స్ వైపు చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి సో బిట్‌కాయిన్ అప్డేట్ అయితే ఇంతే. ఏ ఆల్ట్స్ కొనాలి ఏంటి అన్నది కొన్ని విషయాల గురించి అయితే చెప్తాను. ప్రెజెంట్ మనకి ఆల్ట్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. హై క్యాప్ ఉన్నాయి, మిడ్ క్యాప్ ఉన్నాయి, లో క్యాప్ ఉన్నాయి, మీమ్స్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి, చాలా రకాల కాయిన్స్ ఉన్నాయి. సో ప్రెజెంట్ చూసుకుంటే గనక ఏ కాయిన్‌లో చూసుకున్నా కానీ మంచి డౌన్‌ఫాల్ అయితే వచ్చింది. ఒక 2-3 ఆల్ట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం ఇవాళ అయితే. WLD నిన్న కూడా డిస్కస్ చేశానో లేదో నాకైతే ఐడియా లేదు. సో ప్రెజెంట్ ఇది నేను బిల్డ్ చేసిన టైంలో అయితే నేను ఈ ప్రైస్ ఎక్కడైతే ఉందో ఈ టైంలో నేనైతే బయింగ్ అయితే చేసుకున్నాను. నా సెల్లింగ్ అప్రాక్సిమేట్‌లీ నేను $7 to $8 ఈ రేంజ్‌లో అయితే సెల్ చేసేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ అయితే పై చేయలేదు.
అది ఆల్మోస్ట్ మనకి $12 దాకా ఆల్ టైమ్ హైని అయితే ఇచ్చింది. మళ్ళీ ఇక్కడైతే నేను WLDలో ఒక బయింగ్ అయితే తీసుకుంటున్నాను. నాకైతే ఇది ఒక మంచి క్రూషియల్ జోన్ అండ్ నాకు గుడ్ బయింగ్ జోన్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను నా చార్ట్‌ని. సో ఇక్కడ ఒక పాయింట్‌లో బయింగ్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. ఇంకా దీనికన్నా మార్కెట్ కిందకొస్తే గనక అప్పుడు దాని గురించి అయితే డిస్కస్ చేద్దాము. అట్లాగే ఇన్ కేస్ కిందకొస్తే గనక 1.4 సో 1.4 సో ఈ జోన్‌లో కూడా ఒక బయింగ్ అయితే చేసుకోవచ్చు. బై నెంబర్ 1 అనుకోండి ఇది. బై నెంబర్ 2 ఇక్కడితో అయిపోతుంది మోస్ట్‌లీ. ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో ఒక వ్యూవర్ అయితే నాకు కామెంట్ చేశారు లైక్ బీర్ కాయిన్ గురించి చెప్పండి అని. మీరు ఇక్కడ చూడండి బీర్ కాయిన్. సో దీని గురించి అయితే ఒక ఎనాలిసిస్ అయితే చెక్ చేద్దాము మీ ముందే. సో gate.io మోస్ట్‌లీ ఇది ఒక మీమ్ కాయిన్. మోస్ట్‌లీ కాదు, ఇది ఒక మీమ్ కాయిన్. మీరు చూడండి మీమ్ కాయిన్స్ ఎందుకు ఇంత వాలటైల్ అని నేను చెప్తాను. ఇది మనకి మార్కెట్‌లోకి వచ్చింది మే 31 అంటే అప్రాక్సిమేట్లీ జూన్‌లో వచ్చింది. జూన్ స్టార్టింగ్‌లో వచ్చింది. దీని ఆల్ టైమ్ హై ఇది 0.005787. ప్రెజెంట్ మీరు చూసుకుంటే మార్కెట్ ఇంతలాగా అంటే ఈ జోన్ నుంచి ఆల్ టైమ్ హై దాకా ఎంత వెళ్ళాడు, డౌన్ఫాల్ ఎంత ఇచ్చాడో ఒకసారి అయితే చెక్ చేద్దాము. 300% అప్ వెళ్ళాడు. ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ వెళ్ళిన దానికన్నా డౌన్ అయితే వచ్చేసింది. అందుకే మీమ్స్లో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అది చూసుకొని అయితే ఇన్వెస్ట్ చేయండి. ఇవి లూజ్ అయిన అమౌంట్ నాకు పెద్ద ఫరక్ పడదు అనుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటాను. 94% అయితే పడిపోయింది. మీమ్స్ గురించి టెక్నికల్గా చెప్పలేము. అట్లాగే కొత్త కాయిన్ సో టెక్నికల్గా పెద్ద ఏముండదు. చార్ట్లో బిల్డ్ అవునప్పుడు మనమైతే వీటి గురించి ఏం మాట్లాడలేము. సో టోకెనామిక్స్ గురించి చూసుకుంటే కనుక ఉన్న మ్యాక్స్ సప్లై టోటల్ సప్లై అంతా బయటే ఉంది. సో అట్లాగే ట్రేడింగ్ వాల్యూమ్ కూడా అంత అయితే జనరేట్ అవ్వట్లేదు. యూజువల్గా ప్రెజెంట్ చూసుకుంటే కనుక మార్కెట్స్లో కొంచెం పర్లేదు, అన్ని మార్కెట్స్లోకి అయితే వచ్చిందనేది చెప్పచ్చు. ఇన్ కేసు మీరు రిస్క్ చేసుకుంటా అనుకుంటే కనుక ఈ ఉన్న ప్రైస్లో అయితే రిస్క్ చేసుకోండి. బేస్డ్ అపాన్ ఓన్లీ అన్ని మార్కెట్స్లో ఆల్మోస్ట్ చాలా ఎక్స్చేంజెస్లో బింగెక్స్లో ఉంది, కూకాయిన్లో ఉంది, gate.io, బిట్మార్ట్, కానీ మంచి ఎక్స్చేంజెస్లో ఇది ఎక్కడా లిస్ట్ అవ్వలేదు. అదొక మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు దీని డౌన్ఫాల్కి. సో బైనాన్స్ కానీ, బైబిట్ కానీ, CoinDesk కానీ కొన్ని మేజర్ ఎక్స్చేంజెస్ ఏవైతే లిస్ట్ అయి ఉంటాయో అవి కొంచెం ఫండమెంటల్గా మంచిగా ఉన్న కాయిన్స్ని మాత్రమే లిస్ట్ చేస్తాయి. మీమ్స్ అయినా కానీ దీంట్లో అంత ఫండమెంటల్ కానీ ఏమి ఉండకపోవచ్చు. అందుకే నాకు తెలిసి వాళ్ళు లిస్ట్ అయితే చేయలేదు. బట్ ఇన్ కేస్ మీమ్స్ అయితే ఈ ఇయర్లో దిస్ బుల్ రన్లో మంచి ఇదిగా లైక్ మంచి అవుట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే నాకైతే కనిపిస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 1000 రూపీస్ పోయినా పర్లేదు కాబట్టి మనకి 1000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయండి. అట్లాగే సొలానా బేస్డ్ మీమ్ కాయిన్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వ్యూస్ని అయితే చూద్దాము. కామెంట్స్ని అయితే చెక్ చేద్దాం. బ్రో ఆల్ కాయిన్స్ బై చేసి ఉన్నా బ్రో, మార్చ్లో బై చేశాను, ఏం చేయాలి, 27,000 లాస్ ఉంది బ్రో అంటే. సో నేను ఒకటే చెప్తాను, ప్రెజెంట్ అయితే మార్కెట్లో ఒక ఫియర్ని జనరేట్ చేయడానికి అయితే మార్కెట్ అయితే ట్రై చేస్తుంది. మనం మీ లాసెస్ని కవర్ చేసి మళ్ళీ మీరు లైక్ లాభాల్లో వచ్చే మంత్స్ అయితే మీకు సెప్టెంబర్ తీసుకోండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 months లోపు, ఈ 4 monthsలో చిన్నగా మీ లాసెస్ అన్నది కట్ ఆఫ్ అవుతూ ప్రాఫిట్స్లోకి అయితే వస్తూ ఉంటారు. సేఫ్ ట్రాన్స్ఫర్ ఇన్ యాడింగ్ INR టు క్రిప్టో బ్రో. లైక్ అందరి వ్యూవర్స్కి అయితే ఒకటే చెప్తున్నాను, ఎవరైతే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ CoinDCX తీసుకోండి. CoinDCX అనేది INR ఎక్స్చేంజ్, ఇండియన్కి FIU కంప్లైంట్, మనకి నో ప్రాబ్లం, అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రశాంతంగా మీ INRస్ని ఏవైతే ఉంటాయో అవి ప్రశాంతంగా మీరు అక్కడైతే ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో SNX గురించి ఆల్రెడీ ఇదైతే అప్డేట్ ఇచ్చేసాను. లైక్ వ్యూవర్ కూడా థ్యాంక్ యూ బ్రో అన్నారు, వెల్కమ్. బీర్ కాయిన్ గురించి కూడా అప్డేట్ అయితే ఇచ్చాను. USDT ఎలా కొనాలి, USDT అయితే ప్రజెంట్ బైనాన్స్లో కొనొచ్చు, బైబిట్లో కొనొచ్చు, P2P సెక్షన్లో అయితే బై చేయాలి వాటిని. రెప్యూటెడ్ ఎక్స్చేంజెస్, కొంచెం మంచి ఎక్స్చేంజెస్ ఈ 2 మాత్రమే.
ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి, దేని గురించి ఎలా తీసుకోవాలి, ఏ బెస్ట్ కాయిన్ డీసీఎక్స్ బ్రో అందరికీ అదే చెప్తాను. ఎవరైనా ఇండియన్లో ఉంటూ మనం ఇండియన్ ఎక్స్చేంజెస్, మీరు కొత్తగా ఎవరైతే ఎక్స్చేంజెస్లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, కాయిన్ డీసీఎక్స్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీకైతే విత్డ్రాల్స్ ఈజీగా ఉంటాయి, డిపాజిట్స్ ఈజీగా ఉంటాయి. ప్రజెంట్ అయితే డిపాజిట్స్ అంత టైం అయితే తీసుకోవట్లేదు. సో ఇన్స్టెంట్గా ఒక 5 to 10 1 అవర్లో అయితే డిపాజిట్స్ అయితే అయిపోతున్నాయి. అట్లాగే గివ్ అవే గురించి అయితే అప్డేట్ ఇస్తాను. గివ్ అవే ఎవరైతే ఇప్పటి నుంచి 5 పీపుల్ని, ఆ ప్రీవియస్ గివ్ అవే నేను కొంచెం హోల్డ్లో పెడుతున్నాను. 5 పీపుల్ ఎవరైతే కామెంట్స్ చేస్తూ ఉంటారో క్లియర్గా వినండి. మీకు కనుక అకౌంట్స్ ఉంటే కనుక బైనాన్స్ అకౌంట్స్ కానీ బైపిట్ ఎనీ అకౌంట్స్, మీ USDT BP BEP20 టోకెన్ BEP20 USDT అడ్రస్లు అయితే మీరు నాకైతే కామెంట్ చేయండి. వాళ్ళకి నేను ఈచ్ పర్సన్కి 5 పీపుల్కి $10 అయితే గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. మీకు ఎవరికైతే ఓన్లీ ప్రజెంట్ ఉన్న గివ్ అవే వచ్చేసరికి ఎవరికైతే ఎక్స్చేంజెస్లో ఉండి మీ USDT వాలెట్ అడ్రస్లో అయితే నాకు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకైతే నేను ఈచ్ పర్సన్కి $10 అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాను. ఫస్ట్ కామెంట్కి ఫస్ట్ పర్సన్ ఎవరైతే నాకు లింక్ లైక్ మీ అడ్రస్లో ఎప్పుడైతే షేర్ చేస్తారో, మీరు షేర్ చేసిన తర్వాత నేను చూసిన తర్వాత మీకైతే అవి ఇన్స్టాంట్గా వాలెట్ ఫండ్స్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. లేదు అని అంటే నెక్స్ట్ వీడియోలో అందరి కళ్ళ ముందు అయితే నేను ఫండ్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. Hope you guys like my video. Thank you. Signing off.